ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయనే అనుమానాలు చాలా మందికి తలెత్తుతున్నాయి. అగ్రరాజ్యాన్ని నాశనం చేస్తానంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియా ఆగడాలకు అనుదాడితో అడ్డుకుంటామంటున్న అమెరికా. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న హెచ్చరికలతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని చెబుతున్నారు ఓ ప్రముఖ జ్యోతిష్యుడు, వేదిక్ సూత్రం చైర్మన్ ప్రమోద్ గౌతమ్. అది కూడా మే 13 నుంచే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ముక్తకంఠంతో చెప్తున్నారు. అంతేకాక యుద్ధ నివారణ కోసం శాంతి పూజలు కూడా చేస్తున్నారు. భారత ప్రధాని ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని చెప్పడం, అది నిజమవ్వడంతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ అధ్యక్షుడవుతారని ప్రమోద్ ముందే జోస్యం చెప్పారు. అది కూడా అక్షరాల నిజమవ్వడంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 2017 సెప్టెంబర్ వరకు అమెరికాకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అంగారక గ్రహం ప్రభావం చూపుతోందని, ఈ సమయంలో ఆయన తీసుకునే నిర్ణయం వల్ల అమెరికా తీవ్ర హింసను ఎదుర్కొని యుద్ధానికి దారితీయనుందని ప్రమోద్ మీడియాతో అన్నారు. అంతేకాక యుద్ధ నివారణ కోసం తన శిష్యులతో కలిసి ఆగ్రాలోని యమునా నది తీరంలో శాంతి యాగాలు చేపట్టారు. ఇక భారత్ పాక్ మధ్య సంబంధాలపై కూడా ప్రమోద్ జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులతో కాశ్మీర్ సమస్య ఇంకా ఉధృతమై మున్ముందు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని కూడా చెప్పారు.